ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే దీనికంటే కూడా నేను తక్కువైపోయానా? నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారా? ఎవరు ఇన్సల్ట్ చేశారమ్మా నిన్ను? ఆ పరిస్థితి తెచ్చుకుంది నువ్వు. ఏ ఇంట్లో పని మనుషులు లేరా? నీ ఫ్రెండ్స్ వస్తే కాఫీ టీలు అందించడానికి వాళ్లకు చెప్పొచ్చుగా. పల్లవికి చెప్పడం ఏంటి? మాట పెంచుకొని గొడవలు పెట్టుకోవడానికి కాకపోతే. అమ్మా, కాఫీ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా మీద కోపమా? నాతో మాట్లాడవమ్మా? ఎందుకు మాట్లాడాలి? నేను చెప్పిన మాట వింటున్నావా నువ్వు? నీ మాట నేనెప్పుడు కాదన్నానమ్మా. మరిప్పుడు నువ్వు చేసిందేంటి? ఇంట్లో నిన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, పని మనుషుల చూస్తూ పనులు చెప్పినా చెయ్యొద్దు అని చెప్పాను కదా. వైష్ణవి చెప్తే ఎందుకు చేశావు? మాట్లాడవే. నేను చెయ్యను అని చెప్పొచ్చు కదా. అమ్మా, ఆవిడ నన్ను పని మనిషి అన్నంత మాత్రాన, కాఫీలు సర్వ్ చేయించుకున్నంత మాత్రాన ఈ ఇంట్లో నా స్థానం తగ్గిపోతుందా? మీ మనసులో నాకున్న స్థానం తగ్గిపోతుందా అమ్మా? ఇంటికి గెస్ట్లు వస్తే మీరైనా సరే కాఫీ అందిస్తారు కదా. నేను అలాగే మనవాళ్ళనుకుని ఫీల్ అయ్యి అందించాను. మన వాళ్ళని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ వైష్ణవి వాళ్ళు అలా అనుకోవడం లేదు. వాళ్ళందరి ముందు నువ్వు పని మనిషివని చెప్పి అలా మాట్లాడుతుంటే నాకు ఎంత బాధేసిందో తెలుసా? అమ్మా, ఆవిడ నన్నేతో మాటంటే మీరెందుకమ్మా అంత బాధపడుతున్నారు? నీ విషయంలో నేను ఎందుకిలా ఉంటున్నానో నువ్వు అడిగినా నా దగ్గర సమాధానం ఉండదు. చిన్నప్పుడే నా కూతురు నాకు దూరం అయిపోయింది. ఏ ముహూర్తంలో నువ్వు నాకు కలిసావో, ఏ మంచితనంతో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో, కానీ నిన్ను చూసినప్పుడల్లా నాకేదో తెలియని ఫీలింగ్. నా కూతురే నా ఇంటికొచ్చింది అన్న ఆనందం, నా కూతురే నాతో ఉంటుంది, నా కూతురే నాతో మాట్లాడుతుంది అని ఒక తెలియని సంతోషం. నేను నా కూతురుగానే అనుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఈ ఇంట్లో నీ స్థాయి అలాగే ఉండాలి. ఎవరు ఏం చెప్పినా చెయ్యి, కానీ అభిమానించే వాళ్ళ కోసం మాత్రం చెయ్యి. ప్రేమని పంచే వాళ్ళైతే మాత్రం చెయ్యి. అవమానించే వాళ్ళ కోసమైతే చెయ్యొద్దు. ఆ వైష్ణవి వాళ్ళు ఇంకెప్పుడైనా నీ మీద మాట తూలినా పడొద్దు. పనులు చెప్పినా చెయ్యొద్దు.
అర్థమైందా? కాఫీ. కాఫీ బాగుంది. మీరిలా నవ్వుతుంటే నాకు బాగుంది. చిచి, రోజు రోజుకి ఆ గుండమ్మకి పొగరు పెరిగిపోతుంది బేబీ. అదేదో నియంతలాగా దాని కింద మనం బానిసలాగా బిహేవ్ చేస్తుంది. మనం ఉన్నప్పుడు ఆ పల్లవిని గుండమ్మ ఎంతైనా నెత్తిన పెట్టుకోవచ్చు. కానీ బయట వాళ్ళైన గెస్ట్లు వచ్చినప్పుడు నన్ను తక్కువ చేసి ఆ పల్లవి గురించి నీతో గొడవ పడుతుందా? నా ఫ్రెండ్స్ ముందు నన్నే అవమానించిందే. వాళ్ళు ఈ ఇంట్లో నాకు వెయిటే లేదని చాలా ఫీల్ అయ్యారు. అందరూ ఆ గుండమ్మకి సపోర్ట్ చేసే వాళ్ళే ఇంట్లో తయారయ్యారు. కాబట్టి అదలా ఇష్టం వచ్చినట్టు ఆడుతుందలా. అవును మమ్మీ, కొద్దో గొప్పో కామాక్షి మనకి సపోర్ట్ చేసి మాట్లాడేది. ఇప్పుడు ఆవిడ కూడా లేకుండా పోయింది. ఇక ఆ గుండమ్మ మాటకి అడ్డు ఉండదు. ఈవిడ అండ చూసుకుని ఆ పల్లవికి అస్సలు అడ్డు ఉండదు. కాలేజీలో కూడా అంతే మమ్మీ. ఆ లిక్విడ్ విషయంలో వీడియో తన దగ్గరుంది కాబట్టి తను చెప్పిందంతా చెయ్యాల్సి వచ్చింది. అందరిలో అన్ని పనులు చెప్పి నన్ను అవమానించింది. లక్కీగా వీడియో డిలీట్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా ఆడేసుకునేది నన్ను. ఆడుకుంటుంది. ఈ పల్లవిని చూసుకొని నా కూతురు అని ఆ గుండమ్మ మురిసిపోతుంటే ఆ గుండమ్మ అండ చూసుకొని ఈ పల్లవి రెచ్చిపోతుంది. అవును మమ్మీ, అసలు కామాక్షి దీన్ని కేర్ టేకర్ గానే కదా దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కామాక్షి వెళ్లి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇక కేర్ టేకర్ పనేముంది? పల్లవి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది మమ్మీ? అవసరం లేదు బేబీ. కానీ ఒప్పుకోదు కదా ఆ గుండమ్మ. పల్లవి దాని కళ్ళ ముందే ఉండాలి అంటుంది. ముందు ఆ పల్లవిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి బేబీ. దెబ్బ కొడితే ఆ దెబ్బకి పల్లవి ఏడుస్తూ ఉంటే ఆ గుండమ్మ కళ్ళల్లో నీళ్లు తిరగాలి. దానికి ఏదో ఒకటి చేయాలి బేబీ, ఏదో ఒకటి చెయ్యాలి. నిన్నేరా బిగుసుకుపోయిన నక్క బొమ్మలాగా అలా చూస్తావేంటి? బొమ్మలాగా ఆ చూపేంటి? ఆ చేతులేంటి? ఏమైందిరా? ఏమైందంటే ఎలా చెప్పను? నోరుంది కదా, చెప్పు. అది పోనీ నేను చెప్పనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.